ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. క్రిస్మస్ దినాలలోకి ప్రవేశించాము అంటే ఆల్మోస్ట్ చాలా దగ్గరికి వచ్చాము. మనము క్రిస్మస్ సీజన్లోకి ఎప్పుడో ప్రవేశించాం. కానీ 25వ తారీఖున మనము ప్రభువైన యేసుక్రీస్తు జన్మదినాన్ని ఆచరించుకొని ఆ దినమును ఆ దినానికి చాలా దగ్గరగా ఉన్నాం కదా. ఎంత సంతోషంగా అందరూ ప్రతి చర్చ్లో కూడా ఏదో ఒక ఈవెంట్, ఏదో ఒక ప్రోగ్రాం, ఏదో ఒక కార్యక్రమాలు జరుగుతూ అంతటా కూడా ఒక దేవునికి మహిమకరంగా స్తుతి అర్పించే విధంగా, ఆరాధన సమర్పించే విధంగా ఉన్నాయి కదా. అవును, మనము ప్రభువైన యేసుక్రీస్తు రాజులకు రాజు ఆయన, ప్రభువులకు ప్రభు ఆయన తిరిగి రాబోతున్నాడు. ఇప్పుడైతే మొదటిసారి వచ్చిన రాకడనే జ్ఞాపకం చేసుకుంటూ మనం ఎంతో సంతోషిస్తున్నాం. మరి ఈ గొప్ప దినాలలో దేవుడు మనల్ని ఎంతగానో ఆశీర్వదించి కాపాడి సంరక్షించి సంతోషకరమైన క్రిస్మస్ ప్రతి ఒక్కరికి దయచేయునుగాక. ఈ దినం మరి మరొక నూతన దినంలో ప్రవేశించాం కదా. నూతన వారంలోనికి వచ్చేసాము. మరి క్రిస్మస్ వారంలోనికి వచ్చేసాము. మరి అంతలోనే న్యూ ఇయర్ కూడా రాబోతున్నది. అందుకు కూడా మనం సిద్ధపడుతున్నాం. దేవుని యొక్క కృపచేతనే, అత్యంతమైన కృపచేత మనము ఇంతకాలము దేవుని యొక్క సంరక్షణలో క్షేమంగా డిసెంబర్ మాసం ఎండింగ్లోకి వచ్చేసాము. మరి దేవుడు మనల్ని మరి వచ్చే నూతన సంవత్సరంలో కూడా అదే విధంగా క్షేమంగా కాపాడి నడిపించాలని దేవునికి స్తుతులు చెల్లిద్దాం. ఈ దినము మనము జకరియా చేసినటువంటి ప్రార్థన స్తుతి గీతాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. మనము ఏ గీతమైనా, మరియ పాడిన గీతమైన, మరి ఎలిజబెత్ పాడిన గీతమైన, జకరియా పాడిన గీతమైన, అది ఒక్కరోజుతో అవ్వదు. చాలా ధ్యానించాల్సిన పరిస్థితి. అయితే మనమైతే సమయం తీసుకోము, మనకు సమయం లేదు. అయితే తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ధ్యానించండి. ఆ జకరియా ఎంత గొప్ప ప్రార్థన చేశాడో, స్తుతి గీతాన్ని పాడాడో మనము అర్థం చేసుకుందాం. మరి జకరియాతోనే క్రిస్మస్ ప్రారంభమైంది కదా. లూకా సువార్తలో మొట్టమొదట జకరియా జీవితంలో దేవుడు చేసిన అద్భుతాన్ని మరి ప్రస్తావించబడింది. లూకా గారు ఆ విధంగా రాశారు. ఆయన వైద్యుడు. ఆ వైద్యుడైనటువంటి లూకా తను చూసి విని గ్రహించి సమస్తం కూడా తన యొక్క అనుభవంలో నుంచే అతడు రాసినటువంటి ఈ అనేక విషయాలను సేకరించి రాసినటువంటి సువార్త ఇది. ఈ సువార్తలో మనము చూస్తున్నాం జకరియా జీవితంలో జరిగినటువంటి సంఘటనలు. ప్రభుదూత అతనికి అక్కడ అతి పరిశుద్ధ స్థలంలో ప్రత్యక్షం కావడం, నీకు కుమారుడు పుడతాడు, నీ భార్య అయిన ఎలిజబెత్ కుమారుని కంటుంది అని చెప్పినప్పుడు అతనికి నమ్మశక్యంగా అనిపించలేదు. ఒకవైపు దూత ప్రార్థన వినబడినది అని నీ ప్రార్థన వినబడింది అని చెప్తున్నా కూడా అతనికి నమ్మకం కలగలేదు. ఏది ఏమైనప్పటికీ మరి దూత అతని పైన కోపగించి, నువ్వు ఇంకా మౌనంగా ఉంటావు, ఇవన్నీ జరిగే వరకు నువ్వు మౌనంగా ఉంటావు, నువ్వు మాట్లాడవు అని చెప్పినప్పుడు నిజంగానే అతడు మాట్లాడలేకపోయాడు. బయటకు వచ్చినప్పుడు అతడు సైగలు చేసి అంటే సైగలతో తన యొక్క భావాన్ని వ్యక్తీకరించడం చూస్తే అందరికీ అర్థమైపోయింది ఇక్కడ ఆయనకు ఏదో దర్శనం కలిగిందని. సరే, ఇంకా ఆ దినంలో అయిన తర్వాత ఎలిజబెత్ గర్భవతి అయినప్పుడు మరి ఎలిజబెత్ కూడా తను అసలు ఊహించలేదు, ఎప్పుడూ ఊహించలేదు. ఎందుకంటే అందరూ ఆమెను గొడ్రాలు అని పిలుస్తారు కదా. అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి తనకు దేవుడు ఇంత గొప్ప అద్భుతమైన అవకాశాన్ని ఇవ్వడం, దేవుడు తనకి ఇంత గొప్ప ఆశీర్వాదాన్ని ఇవ్వడం, తనకున్నటువంటి అవమానాన్ని తీసివేయాలని దేవుడు ఈ విధంగా చేశాడు అని ఆమె ఎంతగానో సంతోషించింది. కానీ సిగ్గుపడి చాలా రోజుల పాటు ఆమె బయటికి రాలేదు. 5 నెలలు ఆమె ఎవరికి కనిపించలేదట. ఆ తర్వాత మరి మరియా రావడం, మరియతో ఆమె గడపడం, మరి తర్వాత దినములు కంప్లీట్ అయిన తర్వాత ఆమె కుమారుణ్ణి కనింది. ఆ కుమారునికి యోహాను అను
దేవుడు ఏ పేరైతే పెట్టాడో ఆ పేరును పెట్టాలని ఎలిజబెత్ చెప్పినప్పుడు, అలాగెందుకు, అసలు ఆ పేరు ఇక్కడ ఎవరికీ లేదు కదా అని అక్కడున్న ప్రజలు అన్నారు. అయితే జకర్యాని అడుగుదాం, అతడేం చెప్తాడు అంటే, అతడు రాశాడంట పేరు. ఏమని పేరు రాశాడంటే, అతని పేరు యోహాను అని రాశాడంట. అప్పటికి అందరికీ ఆశ్చర్యపోయారు. అయితే వెంటనే అతడి నోరు తెరవబడింది, నాలుక సడలింది. అతడు దేవుని స్తుతిస్తూ మాట్లాడడం ప్రారంభించాడు. ఎంత అద్భుతం కదా! మరి ఆ దూత చెప్పినట్లే ఇవన్నీ జరిగే వరకు అతనికి మాట రాదు. ఎప్పుడైతే ఇవన్నీ కంప్లీట్గా జరిగిపోయాయి, దేవుని కార్యం కంప్లీట్ అయినప్పుడు అతనికి మాటలు వచ్చేసాయి. మరి అతడు చక్కగా మాట్లాడుతూ, ఆ మాట్లాడడం స్టార్ట్ చేసినప్పుడు అతడు కేవలం స్తుతులతోనే స్టార్ట్ చేస్తున్నాడు. దేవుణ్ణి ఎంతగా స్తుతిస్తున్నాడంటే, నిజంగానే అతను కూడా ఎప్పుడూ ఊహించలేదు. ప్రార్థన అయితే చేశాడు, కానీ ఇలా జరుగుతుంది, ఇలాంటి ఒక గొప్ప కార్యము తన జీవితంలో జరుగుతుందని తను అనుకోలేదేమో. చాలా సంతోషంతో, ఎంతో గొప్ప ఆనందంతో దేవుణ్ణి స్తుతిస్తూ చాలా గొప్పగా మాట్లాడడం మొదలుపెట్టాడు. అసలు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా భయం వేసిందంట. ఇదేంటి ఇలా జరిగింది, మన ఎదుట ఇన్ని సంగతులు జరుగుతున్నాయి అని అనుకున్నారు. అందరికీ తెలిసిపోయింది ఆ విషయాలు. దేవుని యొక్క హస్తము అతనికి తోడై ఉండినట్లుగా వాళ్ళకు అర్థమైంది. ఆ తర్వాత వాళ్ళందరూ అనుకున్నారు, ఈ బిడ్డ ఎలాంటి వాడవుతాడు అని. అయితే జకర్యా పరిశుద్ధాత్మ పూర్ణుడై ప్రవచించడం మొదలుపెట్టాడు. ఆయన ప్రవచించినటువంటి ఆ వచనం కూడా చాలా పెద్దది. ఆ వచనాన్నే మనం ఇప్పుడు ధ్యానిస్తున్నాం. అతడు ఈ విధంగా స్తుతిస్తున్నాడు. ప్రభువైన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగజేసెను. తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగమును, అనగా మన శత్రువుల నుండి, మనలను ద్వేషించు వారి అందరి చేతి నుండి తప్పించి రక్షణ కలుగజేసెను అన్న మాటలతో అతడు దేవుని స్తుతించడం మొదలుపెట్టాడు. అవును, ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడును గాక. ఎల్లప్పుడూ ఆయనకు స్తుతి కలగాలి, ఎల్లప్పుడూ ఆయన మహిమపరచబడాలి, ఎల్లప్పుడూ ఆయన ఎంతగానో గొప్పగా అందరి చేత కూడా స్తుతించబడాలి, మరి ఘనపరచబడాలి. ఆయన గొప్పవాడు, ఆయన గొప్ప దేవుడు, ఆయన గొప్ప కార్యములు చేయగలిగినటువంటి వాడు. ఈ కార్యము ఎందుకు జరిగింది అని మరి ఇతడు ప్రవచిస్తూ చెప్తున్నాడు. తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగజేశాను. ఎలాగా? ఇశ్రాయేలీయులకు తన దర్శనమిచ్చి విమోచన కలుగజేశాడు కదా. వారిని ఐగుప్తు దేశంలో నుంచి, బానిసత్వంలో నుంచి విడుదల చేశాడు. తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగమును ఆయన తీసుకువచ్చాడు. ఆ విధంగా ఎందుకు అంటే, మనకు రక్షణ ఇవ్వడానికి. ఈ రక్షకుడు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, ఆయన మెస్సియా. అదే జకర్యా తను ఆశ్చర్యంతోనూ సంతోషంతోనూ మరి తను ప్రవచిస్తూ చెప్తున్నటువంటి మాటలు అన్నమాట. ఆయన మన శత్రువుల నుండి, మనలను ద్వేషించు వారందరి చేతి నుండి కూడా మనల్ని తప్పిస్తాడు, రక్షణ ఇస్తాడు. ఎంత గొప్ప సంగతి కదా. మనము మన శత్రువుల నుండి, మనల్ని ద్వేషించే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు మన చుట్టూ. మనకు ఒకవేళ ఎంత అసలు శత్రుత్వం పెద్దగా ఉండకపోయినా ఊరికనే ద్వేషిస్తూ ఉంటారు. అందరూ బాగుంటే మనల్ని చూడలేరు, మనము చాలా సంతోషంగా ఉంటే వాళ్ళకి బాధ అవుతుంది. లేకపోతే మనము మంచి ఉన్నతమైన స్థాయిలోనికి వెళ్తూ ఉంటే అనవసరంగా ద్వేషిస్తూ ఉంటారు. మనసులో వాళ్ళు ద్వేషంతో నిండి ఉంటారనమాట. అయితే దేవుడంట శత్రువుల నుండి రక్షిస్తాడు, అలాగే ద్వేషిస్తున్న వారి నుంచి కూడా రక్షిస్తాడు. అంటే ద్వేషిస్తున్న వారి నుంచి మనకు ఎలాంటి కీడు ఉంటుందంటే, వారి మనసులో మన పట్ల ఒకలాంటి శాపము, లేకపోతే ఒకలాంటి ద్వేషంతో కూడిన మాటలు బయటికి వస్తూ ఉంటాయేమో, లేకపోతే హృదయంలోనే వాళ్ళు అనుకుంటూ ఉంటారేమో, లేకపోతే ఇతరులతో మాట్లాడేటప్పుడు చూసారా ఎలా ఎదిగిపోతున్నాడో అని ఇలాంటి ఒక వ్యంగ్యంతో కూడినటువంటి మాటలు, లేకపోతే ద్వేషంతో కూడినటువంటి మాటలు, ఈర్ష్య అసూయలతో కూడినటువంటి మాటలు, ఆ మాటలు మాట్లాడుకుంటూ మనలను ఏదో చిన్నబుచ్చాలని, లేకపోతే మనల్ని కించపరచాలని, ఇంకా కొంతమంది అయితే
అనవసరమైనటువంటి అవమానాలు, అనవసరమైనటువంటి నిందలు వేసి మనల్ని తక్కువ చేయాలని ఆలోచిస్తారు. మరి ఇలాంటి పరిస్థితుల నుంచి కూడా దేవుడు మనల్ని రక్షిస్తాడంట. ఎంత గొప్ప సంగతి! అది ప్రవచనాత్మకంగా జకర్యా చెప్తూ ఉన్నాడు. జకర్యా వృద్ధుడు, మరి తను ఈ వయసులో తన కుమారునికి తండ్రి అయిన తర్వాత అతడు ప్రవచిస్తున్నటువంటి మాటలు, అది కూడా పరిశుద్ధాత్మ పూర్ణుడై ప్రవచిస్తున్నటువంటి మాటలు. దీనిని గురించి దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించాడు. ఆయన మన పితరులను కరుణించడానికి తన పరిశుద్ధ నిబంధనను మన పితరులైనటువంటి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకం చేసుకొనడానికి, మన శత్రువుల నుండి మనమంతా కూడా విడిపించబడాలని, మన జీవితకాలం అంతా కూడా నిర్భయలమై ఆయన సన్నిధిని పరిశుద్ధంగాను నీతిగాను ఆయనను సేవించడానికి అనుగ్రహించుటకు ఈ రక్షణ కలుగజేశాను. దేవుడు ఎందుకు ఈ రక్షణ ఇచ్చాడు? ప్రభువైన యేసుక్రీస్తు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అంటే, మనల్ని శత్రువుల నుండి, మనల్ని ద్వేషించే వారి నుండి రక్షించడానికి. అదేవిధంగా మరి మనకు ఆల్రెడీ పరిశుద్ధ ప్రవక్తలు ప్రవచించి మనకు చెప్పారు ప్రభువైన యేసు ఈ లోకానికి వస్తాడని. అది ఎందుకు అంటే, ఆయన ఒక నిబంధన చేశాడు. మన తండ్రి అయిన అబ్రహాముతో ఆయన నిబంధన చేశాడు, ఒక ప్రమాణం చేశాడు. ఆ ప్రమాణంను ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. జ్ఞాపకం చేసుకుని మన కొరకు మనము శత్రువుల చేతి నుంచి విడిపించబడాలని, మన జీవితకాలం అంతా కూడా నిర్భయంగా మనం ఉండాలని, ఆయన సన్నిధిని పరిశుద్ధంగాను నీతిగాను ఆయనను సేవించడానికి, అనుగ్రహించడానికి ఈ విధంగా ఆయన రక్షణ మనకు కలుగజేశాడు. ఎంత సంతోషమో! జకర్యా తన కుమారుని గురించి ఎంత ఆనందిస్తున్నాడో అంతకంటే ఎక్కువగా ప్రభువైన యేసుక్రీస్తుని గురించి ఆనందిస్తున్నాడు. చూసారా, అతనిలో ఉన్నటువంటి ఆ విధేయత మనం చూస్తున్నాం. ఆయన ఎంత విధేయతగా తండ్రి అయిన దేవుని కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తును ఎంతగానో హెచ్చిస్తూ ఆ యొక్క రక్షణ కొరకు తను సేవ చేయాలని అనుకున్నాడు. అదేవిధంగా మనకందరికీ కూడా అలాంటి బాధ్యతనే దేవుడు ఇచ్చాడు. ఆ విషయాన్ని మనం గ్రహించాలి. ఎందుకంటే మనకెందుకు రక్షణ కలిగిందంట ఆయన చెప్తున్నాడు కదా, శత్రువుల చేతి నుంచి మనం విడిపించబడతాము. ఎందుకంటే ఎప్పుడైతే మనం ఆయనను అంగీకరిస్తామో అప్పుడు మనము శత్రువుల నుంచి రక్షించబడతాము. రక్షించబడిన తర్వాత, విడిపించబడిన తర్వాత మనము జీవితకాలం అంతా కూడా నిర్భయంగా జీవిస్తాము. అలాగే ఆయన సన్నిధిని పరిశుద్ధంగాను నీతిగాను ఆయనను సేవిస్తాము. మరి సిద్ధంగా ఉన్నారా? మనమంతా కూడా మరి క్రిస్మస్ సంతోషంలో ఎంతగానో తలములకనై ఉన్నాము. ఎంతగానో మంచి బట్టలు, లేకపోతే ఇంకా డెకరేషన్స్, లేకపోతే ఇంకేవేవో. కానీ అదే సమయంలో మనము ఆ ప్రభువైన యేసుక్రీస్తుకు సేవ చేయాలని మనం నిర్ణయించుకుందాం. నిర్భయంగా జీవించడానికి దేవుడు మనకు అనుకూలత ఇస్తున్నాడు. నిర్భయంగా జీవించడానికి దేవుడు మనకు కృపనిస్తున్నాడు. నిర్భయంగా జీవించడానికి దేవుడు తన యొక్క రక్షణను మనకిచ్చాడు. అయితే మనము ఆయనకు సేవ చేయడానికి నిర్భయంగా ఉండగలుగుతున్నామా? పరిశుద్ధంగాను నీతిగాను ఆయనను సేవించడానికి మనల్ని దేవుడు రక్షించినాడంట. మనము ఆ రక్షణను తీసుకుందాం, స్వీకరిద్దాం, ఆయన కొరకు జీవిద్దాం. ఆయనను సేవిస్తూ ఈ లోకంలో నిర్భయంగా జీవిద్దాం. దేవుడు మనకిచ్చినటువంటి ఈ రక్షణను బట్టి దేవునికి స్తోత్రం చెల్లించుకుంటూ ఎల్లప్పుడూ కూడా సంతోషంగా ఆయనకు స్తుతులు చెల్లిద్దాం. దేవుడు ఈ కృపా ఆర్తను దీవించునుగాక. పరిశుద్ధమైన దేవ, సర్వోన్నతుడా, కృప కలిగిన తండ్రి, నీకు వందనములు, నీకు స్తోత్రములు నాయన. తన వృద్ధాప్యంలో ఒక కుమారుని పొందుకున్నటువంటి జకర్యా అంతవరకు మాట రాని స్థితిలో ఉన్నప్పటికీ ఒక్కసారిగా మాటలాడుతూ దేవుణ్ణి ప్రభా నిన్ను స్తుతిస్తూ అతడు ప్రవచించినటువంటి మాటలను బట్టి మేము ఎంతగానో స్తుతిస్తున్నాము. ప్రభా, నాకు ఇచ్చినటువంటి ఈ ప్రవచనాన్ని బట్టి నీకు వందనాలు. ఈ ప్రార్థనలోకి వేసిన ప్రతి ఒక్కరికి నేను ఈ యొక్క ప్రవచనము చెందుతుండగా నీకు వందనములు. అవును ప్రభా, నీవు మమ్మలను శత్రువుల నుండి రక్షిస్తావు, మమ్మల్ని ద్వేషించే వారి చేతి నుంచి కూడా రక్షిస్తావు, మమ్మల్ని విడిపిస్తావు. తండ్రి నీకు వందనములు, స్తోత్రములు. తండ్రి, మేము నిన్ను అంగీకరించి నీ బిడ్డలుగా జీవించడానికి మాకు సహాయం చేయండి. అవును తండ్రి,
మేము నిర్భయులుగా జీవించాలని మీరు మాకు మీ యొక్క రక్షణనిచ్చారు. మేము పరిశుద్ధంగాను నీతిగాను నిన్ను సేవించడానికి మా హృదయాలను ఆయత్తపరచుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అవును తండ్రి, మీరు అబ్రహాంతో చేసినటువంటి నిబంధనను జ్ఞాపకం చేసుకున్నారు. అబ్రహాంతో చేసినటువంటి ప్రమాణంను జ్ఞాపకం చేసుకున్నారు. దేవా తండ్రి, మా జీవితాలలో ప్రభా మీరు మాకు చేసిన ప్రతి ప్రమాణం జ్ఞాపకం చేసుకోనండి, ప్రతి వాగ్దానంను జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. ప్రభా నీవు ఇచ్చిన వాగ్దానం ఇప్పటికీ కూడా నెరవేరక మానదు నాయన. మా ప్రభా వాగ్దానం ఇచ్చిన దేవుడవు, నమ్మదగిన దేవుడవు తండ్రి. ప్రభా వాగ్దానం ఇచ్చిన దేవుడవు, దానిని నెరవేర్చుటకు సమర్థుడమైన దేవుడవని మేము నమ్ముతూ విశ్వాసంతో నాయన మాకు ఇచ్చిన వాగ్దానములను నమ్ముతున్నాము. నీకు స్తోత్రం చెల్లిస్తూ తండ్రి, నీవు ఇచ్చిన రక్షణను బట్టి నీకు వందనం చెల్లించుకుంటూ తండ్రి, మేము పరిశుద్ధంగా నీతిగా నీ సేవ జరిగించుటకు మా హృదయములను ఆయత్తపరచమని నిన్ను ప్రార్థిస్తున్నాం. మా తండ్రి దేవా, ఈ దినమంతా మాకు తోడైనండి. ఎంతోమంది ఉద్యోగాలకు వెళ్తూ ఉంటారు. మా తండ్రి దేవా, ప్రతి ఒక్కరిని వారి యొక్క ఉద్యోగ జీవితములలో సంతోషంగాను సమాధానంగాను చక్కగా నీకు మహిమకరంగా పనిచేయటకు సహాయం చేయండి. వారిలో ఏ అనారోగ్యం లేకుండా ప్రతి ఒక్కరిని కూడా ఆరోగ్యంగా ఉంచండి. మంచి జ్ఞానం అనుగ్రహించండి, స్కిల్స్ అనుగ్రహించండి. ప్రతి పనిలో కూడా ఉత్తమమైన పనితీరును ప్రదర్శించుటకు సహాయం చేయండి. మా తండ్రి, విద్యార్థులను దీవించి వారికి అందరికీ మంచి ఆరోగ్యము జ్ఞానం అనుగ్రహించండి ప్రభా. ముఖ్యంగా అనేక మంది పరీక్షలకు సిద్ధపడుతూ ఉంటున్నారు. వారికి మంచి మార్కులు అనుగ్రహించమని, చక్కటి ఉత్తీర్ణత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. మా తండ్రి దేవా, మరి ఇంటర్వ్యూలకు హాజరవుతున్న వారికి తప్పకుండా విజయం అనుగ్రహించండి తండ్రి. తమ వృత్తిరీత్యా ఏ పనులలో ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మరి సంతోషమును పొందుకున్నట్లుగా సహాయం చేయండి. మా నాయన తండ్రి, కృపతో మీరు సహాయం చేయండి తండ్రి. నిరుద్యోగులకు ఉద్యోగంలో దయచేయండి. మరి సంతానం కొరకు నీ వైపు చూస్తున్న వారిని దర్శించే వారికి తప్పకుండా సంతానం అనుగ్రహించండి తండ్రి. ప్రభా, మీరు ఏ అద్భుతమైనా చేయగలరు, మీకు అసాధ్యమైనది ఏది లేదు మా తండ్రి. అదేవిధంగా వివాహ ప్రయత్నం సఫలం చేయండి. గర్భిణీ స్త్రీలను ఆశీర్వదించండి. వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించమని, ఆరోగ్యకరమైన శిశువును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి కుటుంబంలో సంతోషము సమాధానం అనుగ్రహించండి. తీవ్రమైన అనారోగ్యంతో క్రిటికల్ కండిషన్స్లో ఉన్నటువంటి హాస్పిటల్లో సఫర్ అవుతున్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మీరు స్వస్థపరిచే దేవుడు తండ్రి. ఎలాంటి వ్యాధి అయినా సరే మీరు స్వస్థపరిచి క్షేమంగా వారిని ఇంటికి చేర్చమని ప్రార్థిస్తున్నాం. డాక్టర్లకు మంచి జ్ఞానం అనుగ్రహించండి మా తండ్రి దేవా. ప్రతి ఒక్కరు కూడా ఓపికతో సహనంతో ఉండగలుగుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరి బిజినెస్ని మీరు ఆశీర్వదించండి ప్రభా. ప్రతి వృత్తిని, ప్రతి ప్రొఫెషన్ను కూడా మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా, మరి రక్షణ లేని ప్రతి ఒక్కరిని మీరు రక్షించండి. మీరు తప్ప ఎవరు లేరు తండ్రి. ప్రతి ఒక్కరిని మీరు నీ వైపునకు ఆకర్షించుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మరి కఠిన హృదయాలను తండ్రి బద్దలు చేయండి మా ప్రభా. మరి వారు నిన్ను తెలుసుకునేలాగా వారి హృదయాలను తెరవమని ప్రార్థిస్తున్నాం ప్రభా. వారి మనోనేత్రాలను తెరవమని, నీ సిలువ విలువను అర్థం చేసుకునేలాగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. వ్యసనములకు గురై భయంకరంగా తండ్రి బంధకాలలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఏ శ్రమలో విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సేవకులను ఆశీర్వదించండి తండ్రి మా ప్రభా. ప్రతి చోట చక్కగా సేవ జరుగునట్లుగా సహాయం చేయండి తండ్రి. ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి. ఇజ్రాయెల్ దేశంను దీవించండి. యెరూషలేమును దీవించి వారి నగరులలో క్షేమం, వారి ప్రాకారంలో నెమ్మదిని దయచేయండి. మా దేశంను దీవించి మా దేశంపై నీ పరిశుద్ధాత్మను కుమ్మరించండి మా తండ్రి దేవా. నిర్భయంగా మేము నీ సేవ జరిగించాలంటే మరి ప్రభా, మా దేశంలో జరుగుతున్న భయంకరమైన హింసలు, భయంకరమైన దాడులు తండ్రి, వాటన్నిటిని అరికట్టమని ప్రార్థిస్తున్నాం. అయినా ప్రభా, మేము నిర్భయంగానే ఉండాలి. ఏ పరిస్థితులకైనా తండ్రి మేము జడియక తండ్రి, మేము నీ కార్యములు జరిగించులాగున మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీవు దయగల దేవుడవు, అద్భుతాలు ఆశ్చర్యకారాలు చేయగలవాడవు గనుక నీకే వందనములు స్తోత్రములు సమర్పిస్తున్నాం మా ప్రభా. ఏ సమస్యలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా, ప్రతి సమస్య నుంచి కూడా యేసునామములో విడుదల దయచేయండి. ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని దీవించండి మా తండ్రి. ఎవరికి ఎలాంటి సమస్యలున్నా తొలగించమని ప్రార్థిస్తున్నాం దేవా. ప్రభా, దయామయుడవునైనా ఇదిగో నీవిచ్చిన ఈ ప్రవచనం ప్రతి ఒక్కరి పట్ల కూడా నెరవేర్చబడను గాక.
మా తండ్రి దేవా ఈ దినం బర్త్డేలు వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డను దీవించండి. గడిచిన సంవత్సరం అంతా మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. మా తండ్రి దేవా వారిపై నీ ముఖకాంతిని ప్రకాశింపజేసి నీ యొక్క ఆశీర్వాదములను కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం. తండ్రి మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్.